మొదటి సంవత్సరం కొంతమంది మహిళలతో మొదలైన ఈ ఉత్సవం అనేది రాను రాను సంవత్సరం దినదిన అభివృద్ధి చెంది ఈరోజు 3 సంవత్సరాలుగాను ఈరోజు ఇంకా ఘనంగా జరుపుకుంటున్నాము. ఒకప్పుడు కొంతమంది ఆడవాళ్ళతో మొదలైంది ఇది. అలాగే ఇప్పుడు అందులో భాగంగా మా ఈదిలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ మా సహాయం చేయడంతో కొంతమంది దాతలు ముందుకు రావడంతో ఇంకా విజయవంతంగా జరిగింది ఈ సంవత్సరము. ఇక ముందు కూడా చాలామంది సహకారంతో ఇంకా విజయవంతం జరగాలని మనసారా కోరుకుంటున్నాము. ఎప్పుడో పల్లెల్లో జరుపుకునే దీన్ని టౌన్లో చాలామంది మర్చిపోయారు. కానీ ప్రతి సంవత్సరం ఇది చేసుకోవడం అనేది మన ఆనవాయితీ. కానీ అది చాలామంది మర్చిపోయారు. మేము దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఒక 20 మంది 30 మందితో మొదలైన ఈ కార్యక్రమం 3 ఏళ్లలో చాలా వందల మంది సహకారం చేశారు. ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని మా ద్వారా చాలామంది కూడా వృద్ధిలోకి వచ్చి దీని గురించి తెలుసుకొని ఇలాగే వాళ్ళు కూడా చేపట్టి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీన్ని ఇంకా కొంతమంది విజయవంతం చేయాలి, వాళ్ళు కూడా ఇలాంటి ఆచారాలు పాటించాలని మనసారా కోరుకుంటున్నాము. జై తెలుగు. గత 3 సంవత్సరాలుగా మేము గౌరమ్మ ఉత్సవాలు చేస్తున్నాము. పల్లె వాతావరణం తెచ్చి టౌన్లో పెట్టాలనే మా ఉద్దేశము. మా వీధి వస్తే రాములవారి వీధి, శంకరాపురము, భారతీ బార్ లైను. మేము ఇలాగే చేయాలని కోరుకుంటున్నాము. మేము పల్లెలాగా ఉండాలని ఆశిస్తున్నాము. అందరం కలిసిమెలిసి ఉంటూ చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాము. ఇంకా దాతలు ముందుకు వచ్చేసినారు. మాకు గంగరాజన్ వచ్చినాడు, ఆన్చి రాణా రెడ్డయ్య అనే అందరూ వచ్చినారు, మాకు ముందుకు వచ్చేసినారు. అందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇంకా అందరూ దేవుడు సహకరించి ఇంకా బాగా ఇస్తే ఇంకా బాగా చేస్తాము గౌరమ్మకి గంగమ్మకి. ఈరోజు మా వార్డు నందు మహిళలందరూ ఒకటిగా చేరి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చిన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి గొబ్బెమ్మ ఇది కోలాటము చేస్తున్నారు, గౌరమ్మ గొబ్బెమ్మ కోలాటం చేస్తున్నారు. కాకపోతే ఈ సంవత్సరం మరి కొంతమంది ఇంకా పెద్దలు రాణా ప్రతాప్ గారు అయితేనేమి, దాతలు నాగరాజు రెడ్డి గారు అయితేనేమి, కొంతమంది మరి దాతలు కొంతమంది ముందుకు వచ్చి వీళ్ళకు ప్రోత్సాహకరంగా చేయడం వల్ల ఇంకా గతం కన్నా ఈసారి ఇంకా వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇట్లాంటి ఇంకా మా వార్డు ఇక్కడి నుంచి శంకరాపురం 7th వార్డు నుంచి ఈ గౌరమ్మ గంగమ్మ జాతరలు ఇంకా ఎన్నో జరగబోతాయి కూడా అని తెలియజేసుకుంటున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.